ఈరోజు హెయిర్ కేర్లో భాగంగా అండి ముందు హెయిర్ మొత్తం నాకు ఏంటంటే చెప్పానుగా ఒంట్లో బాగాలేదని ఒక 1.5 మంత్ నుంచి హెయిర్ చూసారా చాలా ఫ్రిజీ అయిపోయింది. దీనికి గాను నేను ఇప్పుడు న్యూట్రిగ్లో వాళ్ళది హెయిర్ స్పా క్రీమ్ వాడుతున్నాను. ఇది వచ్చి హెయిర్ వీక్గా ఉన్న ఫ్రిజీగా ఉన్న వర్క్ బాగా అవుతుంది. ఇది వచ్చి న్యూట్రిగ్లో హెయిర్ స్పా ఎసెన్షియల్ అండి. ఇది వీక్గా ఉన్న హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది, ప్లస్ ఏంటంటే ఫ్రిజీగా ఉన్న హెయిర్ని ఫ్రీగా ఉంచుతుంది. దీంట్లో వచ్చి ఆప్రికాట్, అలోవెరా, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ యూస్ చేయడం వల్ల ఏంటంటే హెయిర్ రీగ్రోత్కి, హెయిర్ స్మూత్నింగ్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చి 525 పడుతుంది, 300 గ్రామ్స్ వచ్చి. ఇట్లాగా ఈ క్రీమ్ వచ్చి చూసారా, క్రీమ్ స్ట్రక్చర్ చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగుంది. ముందు హెయిర్ని కోమ్ చేసుకొని చిక్కులు లేకుండా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇది ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను క్రీము. ఇట్లా హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ మొత్తానికి పట్టిస్తున్నానండి బాగా. చూసారా, ఒక పాయికే పెట్టాను. హెయిర్ చూసారా షైనింగ్ అనిపిస్తుంది దాని నుంచి కొంచెంగానే. హెయిర్ మొత్తానికి స్కార్ఫ్లు పాయిగా తీసి పట్టించానండి. ఇప్పుడు హెయిర్ ఫ్రిజీగా ఉండి చివర్ల వరకు కొంచెం ఇదిగా ఉంది కాబట్టి హెయిర్ చివరికి కూడా పెడుతున్నాను. ఇట్లాగా క్రీమ్ ఇది హెయిర్ వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసి మీకు హెయిర్ చూపిస్తాను. చూసారా, హెయిర్ చాలా స్మూత్గాను సాఫ్ట్గా ఉందండి. చివర్ల ఎడ్జ్లు కూడా చూసారా స్ప్లిట్స్ లేకోకుండా ఉన్నాయి.